నమస్కారం. అన్నీ తానే అంతా తానే అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఆత్మ గౌరవంతో ముందుకు సాగిపోతోంది నేటి మహిళ. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వనితలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ కొంతమంది అతిథులు వస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, అలాగే కొంతమంది తెలియకుండానే ఎంతో పనులు చేసే మహిళల్ని కూడా ఇవాళ మనం ఇక్కడ పరిచయం చేసుకోబోతున్నాం. మరి ఇలాంటి అద్భుతమైన వేదికకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిలిచే మహిళ ఉన్నత కుటుంబంలో పుట్టినా కూడా నిత్యం పేదల గురించే ఆలోచించే మంచి మనిషి. ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసి రాజకీయంగా తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకుని ముందుకు దూసుకు వెళ్తున్న రూపా మాగంటి గారు ఇవాల్టి మన ముఖ్య అతిథి. సింగర్, పాప్ సింగర్, యాక్టర్, ఆంటర్ప్రెన్యూర్, డాన్సర్, డిజైనర్ కూడా. సోషల్ యాక్టివిటీస్ గురించి చెప్పనే అక్కర్లేదు. అన్నిటినీ మంచి మానవతావాది. ఇన్ని పాత్రలు పోషిస్తున్నా అదేంటో ఆవిడ వయసు మాత్రం 16లోనే ఆగిపోయింది. ఆవిడే మన హాయ్ రబ్బా స్మిత గారు. ఆమె చదివింది MBBS, కానీ పోలీస్గా మారి సమాజానికి వైద్యం చేస్తోంది. ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న తొలి కేసుతోనే సంచలనాన్ని క్రియేట్ చేసిన ద సెన్సేషనల్ డాక్టర్ చేతన IPS ఇవాల్టి మన మరో అతిథి. అతి చిన్న వయసులోనే 40 దేశాలతో చెస్ ఆడి 2వ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన పద్మశ్రీ ద్రోణవల్లి హారిక ఇవాల్టి మన మరో అతిథి. దేశంలోనే అతి చిన్న వయసు టేబుల్ టెన్నిస్ ప్లేయర్. 22 ఏళ్లకే PhD పట్టాని పొందారు. అంతేకాదు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా మంచి మాటలతో చక్కటి ఎడ్యుకేషన్తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆవిడే డాక్టర్ నైనా జస్వాల్. మీ పేరు చెప్పగానే మా అందరికి గుర్తొచ్చేది పాప్ సింగర్ స్మితానే. సో 15 ఏళ్ల వయసులోనే మీరు పాప్ సింగర్ అవ్వాలని అనుకున్నారు. అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు అంత డిఫరెంట్ గా ఆలోచించారు? నాకు అంత సీన్ లేదు, మా అమ్మ నాన్న ఆలోచించారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాను. సడన్ గా పాడుతా తీగ నుంచి కాల్ వచ్చింది అమ్మకి. నాకు ఎలా కాల్ వచ్చింది, నేను పాడతానని అసలు వాళ్ళకి ఎలా తెలుసు అని ఐ వుడ్ థింక్ దట్ వే కదా. మమ్మీ అంది, నీకు తెలియకుండా నేను నీ టేప్ పంపించాను, మళ్ళీ చెప్తే తిడతావని. ఐ థింక్ నేను 10th క్లాస్లో ఉండగానో ఏమో పంపినట్టున్నారు, 9th 10th క్లాస్లో. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే టైంకి కాల్ వచ్చింది. లక్షల టేప్లు వెళ్ళేవంట బాలుగారి ఇంటికి ఆ టైంలో. బికాజ్ అప్పట్లో పాటలు టేప్లో రికార్డ్ చేసి అక్కడ పంపితే మెడ్రాస్ ఇంటి అడ్రస్కి అక్కడి నుంచి పిక్ చేసి విని విత్ ఏ కాలింగ్ పిలుస్తారు. సో ఆ ప్రాసెస్లో అమ్మ నా టేప్ మమ్మీ టేప్ ఇద్దరి పంపిందంట. ఇద్దరి పంపింది. సో నాకు ఫస్ట్ ముందు సీజన్లో అదే నాకు వచ్చింది కాల్ ఫస్ట్. నాది అయిపోయే సీజన్కి మమ్మీకి కాల్ వచ్చింది నెక్స్ట్ సీజన్కి రమ్మని. ఇంకా షీ సెడ్ నో ఐ విల్ బీ విత్ మై డాటర్, ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ అని. ఇంకా షీ డిడ్ంట్ గో. బాగుంది, వెరీ నైస్. సో మీరెవరైనా ఏదైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? మీ పేరు చెప్పండి. హాయ్, ఐఎమ్ అన్వేష. సో స్మిత గారు, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? అయ్యో, యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద ఐఎమ్ రియలీ బ్యాడ్ విత్, అంటే అందరూ 9 స్టెప్ కొరియన్ స్కిన్ కేర్ అవి ఇవి అంటున్నారు కదా ఇప్పుడు. దట్స్ ద బిగ్ ఫ్యాడ్, రైట్? ఐఎమ్ సో నాట్ దట్. ఒక ఫేస్ వాష్ వాడితే దట్స్ లైక్ మై థింగ్. And I don't know if you all know, I started this brand called Old School. And it's all inspired by age old. Mana ammammalu, grandmothers, great grandmothers nunchi vachina recipes tho modern science in kuda validation, modern science lo validate aina ingredients, extracts and old remedies. And I think the best skincare tip is to be very happy.
ఇఫ్ యూర్ హ్యాపీ ఇట్ విల్ షో ఆన్ యువర్ స్కిన్. సో హ్యాపీగా ఉంటే గ్లో అవుతావు, లేకపోతే బయట డస్ట్ పోవాలంటే సున్నిపి నెట్టు రుద్దమన్నారు. అంతేనా? రూపా గారు పొలిటీషియన్గా, ఒక బిజినెస్ ఉమెన్గా అండ్ ఒక సామాజిక కార్యకర్తగా ఈ మూడు కూడా చాలా బాగా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ఎలా సాధ్యపడుతోంది మీకు? బిజినెస్ బాగా చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎంపతి ఇన్ యూ. అండ్ ఎంపతి ఉన్నప్పుడే యూ కెన్ డూ business, because you have to work with the society, you have to work with workforce, you have to think about customers. It's beyond profit. Only then it will be successful. You will be successful. And politician antara, Maya gar kosam constituency lo pan chesinappudu it was an opportunity that I got, and so I contested in 2019. So that's how it happened. Ma'am, I'm Harshita. మీ ఇంటర్వ్యూ చూసాము, అందులో మీరు అమ్మాయిలు ఇంటర్నెట్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు అని అన్నారు. అలా ఎందుకు అన్నారో తెలుసుకోవచ్చా? I don't think I would have said in the exact words, Amma. I would have said internet is very useful technology, but women have to, అమ్మాయిలే కాదు ఎవరైనా ఒక టెక్నాలజీలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని ఆ ప్లాట్ఫామ్ని ఎలా వాడుకోవాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని వీ షుడ్ యూస్ ఇట్ ఫర్ అవర్ అడ్వాంటేజ్ ఇన్ సెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఎక్స్పోజ్ అవర్ చిల్డ్రన్, మెన్ కానివ్వండి విమెన్ కానివ్వండి. చాలా బాగా చెప్పారండి, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అనగానే పిల్లల్ని పెంచడం అంటే చాలా పెద్ద టాస్క్. అందులోనూ కొంచెం ఆటిజం ఉన్న పిల్లల్ని పెంచాలంటే మరింత కష్టమైన విషయం. అలాంటిది ఈ తల్లి చాలా ఓర్పుతో సహనంతో తన బిడ్డని మలుచుకోవడమే కాకుండా చాలా మంది ఆటిజం ఉన్న పిల్లలకి చదువు చెప్తోంది. ఆవిడే రత్న గారు. మరి శ్రీమతి రత్న గారి కథనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కడుపులోని బిడ్డ ఎంత బరువున్నా మోసే తల్లికి ఎప్పుడూ భారం కాదు. భూమి మీదకి వచ్చాక కూడా ఆ పసికందును కంటికి రెప్పలా చూసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఒకవేళ తన బిడ్డ మిగతా వారిలా వయసుకు తగ్గట్టు ఆటపాటల్లో చదువుల్లో చురుగ్గా లేకపోయినా కన్న ప్రేమలో ఇసుమంతైనా మార్పు ఉండదు. అవసరమైతే ఆ బిడ్డ కోసం ఓ వ్యవస్థను నిర్మిస్తుంది. ఆ ప్రయత్నంలో తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. హైదరాబాద్ మౌలాలి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న రత్నకు సాయితేజ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు వయసు పెరిగే కొద్దీ ఎదుగుదలలో మార్పు మాత్రం రాలేదు. దీంతో ఆందోళన చెందిన రత్న ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. తమ కుమారుడు స్పెషల్ చిల్డ్రన్ అని తెలియడంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. మనసును నిబ్బరం చేసుకుని తన ముద్దుల కుమారుణ్ణి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేశారు. సాయితేజతో పాటు తమ అబ్బాయి లాంటి పిల్లల్లో మార్పు తీసుకురావాలని భావించి ఆంధ్ర మహిళా సభలో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. తమ అబ్బాయి కోసం ఆమె పడిన తపన అంతా ఇంత కాదు. ఆ అనుభవానంతా జోడించుకొని సురేఖారెడ్డి నిర్వహిస్తున్న సాధన స్పెషల్ చిల్డ్రన్ సంస్థలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ చిల్డ్రన్ స్వయంగా ఎదిగేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయితేజ అండ్ రత్న గారు, స్వాగతం అండి. నమస్కారం అండి రత్న గారు. నమస్కారం సాయితేజ, వెల్కమ్. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను కూడా అదే చెప్తున్నాను మేడం, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఎలా ఉందండి ఇక్కడికి రావడం? అంటే నాకు అసలు ఊహించలేనండి, ఎటు వస్తానని కూడా అనుకోలేదు. ఈ బాబు వల్ల నా ఈ ప్రపంచాన్ని చూస్తున్నానేమో అనుకుంటున్నాను. సాధనా స్కూల్లో ఎంతమంది ఉన్నారు ఇలాంటి పిల్లలు? 160 అబౌవ్ ఉన్నారండి. మీరు మీ అబ్బాయిని ఏ ఏట తెలిసింది ఆటిజం ఉంది అని, ఏ సంవత్సరంలో మీకు తెలిసింది? అబ్బాయికి 2.5 years ఉన్నప్పుడు అన్నీ డిలే అయిపోయినాయి మేడం. ఏంటంటే తినడము, నడవడము, మాట్లాడడము అన్నీ డిలే అయిపోతే నేను డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తే అప్పుడు చెప్పాడు డాక్టర్, అమ్మాయి అబ్బాయి స్పెషల్ చైల్డ్, స్లోగా వస్తాయి, ఏమొచ్చినా స్లోగా వస్తాయి, మీరేం బెంగ పెట్టకండి అన్నారు. నాకేమనిపించిందంటే నా అబ్బాయి ఒక్కడే కాకుండా ఇలాంటి పిల్లల్ని ఎందరినో చూశాను మేడం. నేను ఎప్పుడు ఇలాంటి పిల్లలు ఉంటారని కూడా నాకు తెలియదు. నేను ఎక్కువ చదువుకోలేదు కూడా. అక్కడికి వెళ్ళాక మా అబ్బాయిని ఒక్కడే సరిదిద్దడం ఎందుకు, నేను ట్రైనింగ్ చేసి చదువుకొని
ట్రైనింగ్ చేసి ఇలాంటి 4 పిల్లలు నేను సహాయం చెయ్యొచ్చు, వీళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూడాలి అనే ఆశ నాలో కలిగింది. అలా ఇప్పుడు మీకు మార్పు తెలుస్తోందా మీ పిల్లల్లో, మీ స్టూడెంట్స్లో, మీ అబ్బాయిలో? తెలుస్తుంది మేడం. అకాడమిక్లో కూడా హుషారు ఉంటున్నాడు. ఇప్పుడు వాటికి మెయిన్ డ్యాన్స్ డౌన్ సిండ్రమ్. దీంట్లో డౌన్ సిండ్రమ్ మేడం. నేను 4 కేటగిరీ ఉంటాయి మేడం. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉంటారు. దాంట్లో ఈ అబ్బాయి డౌన్ సిండ్రమ్. ఈయనకి మ్యూజిక్ అంటే ఇష్టం మేడం. ఇంకోటి విషయం, ఈ పిల్లల గురించి గవర్నమెంట్ ఏదో పెన్షన్ ఇస్తుంది అంతే. ఇలాంటి పిల్లల కోసము మామూలు ప్రైవేట్ స్కూళ్ళలో మన పిల్లల్ని ఫీజులు కట్టి పంపించలేము కదా మేడం. అలాంటప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ ఏమైనా కొంచెం ప్రైవేట్ తెస్తే బాగుంటుంది. నాలాంటి పేరెంట్స్ బాధపడకుండా పిల్లల్ని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటున్నారు మేడం. వీళ్ళు కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తి, వీళ్ళకు ఒక స్థానం ఉంది, వీళ్ళు అన్నిట్లో ఒకటి, వీళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు అనే ధైర్యంతో వీళ్ళకి కూడా స్కూల్స్, గవర్నమెంట్ పెన్షన్ ఒకటి కాకుండా కొన్ని స్కూల్స్ అక్కడక్కడ ప్రైవేట్ చేస్తే బాగుంటుంది. దాని మెసేజ్ ఒకటి ఇస్తున్నాను. ఇదొక్కటి మేడం, ఇదొక్కటే చేయండి, జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ హాయ్, ఏం చదువుతున్నావు? ఏ క్లాసు? ఓ ఓకే. హ్యాపీయా? డాన్స్ అంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టమా? వెరీ నైస్. పాటలకి వాటికి అన్ని డాన్స్ చేస్తుంటావా? అమ్మని ఏడిపిస్తుంటావా? అమ్మని కూడా ఏడిపిస్తావా? చాలా బాగుంది ఇక్కడికి వచ్చావు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఆ సర్వీస్ చేయగలిగే వాళ్ళు ఆర్ వెరీ 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 స్పెషల్. అంటే నేను డైరెక్ట్గా మీకులాగా వెళ్ళి చేయగలనా? డెఫినెట్గా చేయలేను. ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు. చాలా చూసే తట్టుకోలేని, అంటే ఆ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి చాలా. అది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎనీథింగ్, అదొక ధైర్యం ఉండాలి, గుండె లైక్ బలం ఉండాలి చేయటానికి మెనీ థింగ్స్. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ మీద చాలా ఫౌండేషన్ నుంచి వర్క్ చేస్తున్నాము. మీరు అన్న మాట విన్నాను, చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి డిజిటల్ ఎడ్యుకేషన్ మీద. ఒక 400 టాప్ స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ తెలంగాణ, వి గేవ్ దెమ్ యాప్స్ అండ్ ట్యాబ్స్ అక్టోబర్లో. డెఫినెట్గా మీరు అన్న మాట నాకు గుర్తుంది. నేను 100% నా వైపు నుంచి ఏం చేయగలనో ప్రయత్నిస్తాను ఫర్ షూర్. ఇలాంటి పిల్లలు ఉన్నారని బాధపడకుండా, భయపడకుండా, వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ పిల్లని బయటికి తీసుకురా. బయటికి తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించు. ఎవరికి అధైర్య పడద్దు. అయ్యో నా పిల్లోడు ఇలా ఉన్నాడే, ఒక్కప్పుడు నేను పడ్డాను, ఇప్పుడు నాకు అనుభవం అయింది, అందుకే సమాజానికి ఒక మెసేజ్ ఇస్తుంటారు. మీరు ఎవ్వరు పిల్లల్ని ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చోబెట్టకండి. వాళ్ళు ఏముంది వాడి గురించి ఆలోచించండి. నార్మల్ పిల్లల్ని పక్కన పెట్టి వీడి గురించి ఆలోచించండి. వాడు ఏ దాంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళగలడు, వాడికి ఏ టాలెంట్ ఉంది అని తెలుసుకొని మెల్లమెల్లగా వాళ్ళు కొంచెం అభివృద్ధికి తెచ్చేటట్టు పేరెంట్స్ చేయాలని నేను మీ ధైర్య సాహసాలకి మీకు వందనాలు. ఈ సృష్టికి నువ్వే అమ్మా, మేం చూడలేదే బ్రహ్మ, నీ చేతులున్నదే మహిమా, నువ్వు లేనిదే లేదే జన్మ, పొత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రముఖ యాక్టర్ అడ్విశేష్ గారు ఏం చెప్తున్నారు విందాం. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ఎక్సైటెడ్ టు విష్ ఎవ్రీవన్ అ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. విమెన్స్ ఈక్వాలిటీ అనేది జస్ట్ ఒక టర్మ్ కాదండి, ఇట్స్ సంథింగ్ వీ షుడ్ ఆల్ ఎస్పైర్ టు. ఈ రోజున మోర్ దెన్ ఎవర్ బిఫోర్ ప్రపంచంలో ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఫ్యాసెట్లో, ఫ్రమ్ పాలిటిక్స్ టు బిజినెస్ నుంచి ఫోర్సెస్ నుంచి ఎనీ ఎరీనా, విమెన్ ఆర్ మేకింగ్ మోర్ ప్రోగ్రెస్ టుడే దెన్ ఎవర్ బిఫోర్. మచ్ మోర్ ఉండాలి, ఇంతకన్నా ఫాస్టర్గా జరగాలి, ఇంతకన్నా బెటర్గా జరగాలని కోరుకుందాం. మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వనితా ఛానల్ ద్వారా వనితా ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, మహిళా లోకానికి హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మహిళలు ప్రధానంగా ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన లేకనే నిర్ణయాలు తీసుకునే కాడ చాలా వెనుకబడి ఉంటున్నారు. కాబట్టి నిర్ణయాధికారము వారి చేతిలో ఉండాలి అంటే ఆర్థిక స్వేచ్ఛ కూడా వారికి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన డాక్టర్ గారు అండ్ అన్ IPS ఆఫీసర్ చేతన గారు, మీరు చెప్పండి,
రెండు వృత్తులు అంటే ఒకవైపు డాక్టర్, ఒకవైపు ఏమో ఐపీఎస్ ఆఫీసర్. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి? మీ హర్డల్స్ ఎలా ఉన్నాయి? The curiosity that I had. So as a child also, women related issues అంటే నాకు చాలా ఇష్టం. చాలా కథలు రాసేదాన్ని, అట్లాగే ఎలిక్యూషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇదే పర్టికులర్ టాపిక్ తీసుకునేదాన్ని. సో ఈవెన్ అంటే ద ఎంటైర్ జర్నీ చిన్నప్పటి నుంచి చూసుకున్నా కూడా, సో మేల్ అండ్ ఫీమేల్లో ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, ఓకే. సో ద బ్రెయిన్ అనేది కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. సో అసలు వాట్ ఈస్ ద బాడీ మేడ్ ఆఫ్ అనేది తెలుసుకోవాలని చెప్పేసి బైపీసీ తీసుకోవడం జరిగింది. అప్పుడు తెలిసిందా women has better brain అని? Yes, we are all equal. సో అట్లాగా తెలుసుకున్నప్పుడు కూడా మెడిసిన్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఎవ్రీడే యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఇన్ ద హాస్పిటల్ అన్నమాట. సో హాఫ్ డే అంతా హాస్పిటల్లో ఉంటాము, ఇంకొక హాఫ్ డే మాకు లెసన్స్ అన్ని టీచ్ చేస్తారు. సో ఈ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మనం పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు సో ఎక్కువ కూడా మనకి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తాం. విమెన్ అంటే వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో నేను చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ అన్నమాట పీపుల్ అండ్ దర్ యూనో వాళ్ళ లైఫ్కి చాలా క్లోజ్గా నేను వెళ్ళా. సో ఐ కుడ్ అండర్స్టాండ్ అన్నమాట ఎవ్రీడే బేసిస్ మీద పూర్ పీపుల్ రావడం. సో వాళ్ళు విమెన్ దే నెగ్లెక్ట్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ కూడా వెన్ ఐ జస్ట్ గో డీప్ ఇన్ టు ఇట్, సోషల్ రీజన్స్ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా, హౌ షుడ్ ఐ ఫిల్ దిస్ గ్యాప్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ అనుకున్నప్పుడు అన్నిటి గురించి తెలుసుకోవాలి. సొసైటీ మీన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ యునో పాలిటిక్స్, ఎకానమీ, గేమ్స్, యునో పొలిటికల్ గేమ్స్ ఫర్ దాట్ మ్యాటర్. సో ఎవ్రీథింగ్ ఎన్ అండ్ అరౌండ్. సో విచ్ ఈస్ అ బెటర్ ప్లాట్ఫామ్ టు నో థింగ్స్ అండ్ సివిల్స్ ప్రిపరేషన్. సో మా ఫాదర్తో డిస్కస్ చేస్తే this is the best thing if you want to know more. And then do more. The best thing that I have learned is about police officers is వాళ్ళు ప్రాణాలు పెట్టి మరి మిగతా వాళ్ళు ప్రాణాలు కాపాడతారండి. హలో చేతన మ్యామ్, పోలీస్ వ్యవస్థలో విమెన్ ఉన్నా కూడా విమెన్ ఇంకా సఫర్ అవుతున్నారు, ఎందుకని? ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనము తెలంగాణలో చూసినా కూడా 33% విమెన్ కానిస్టేబుల్స్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. 33% విమెన్ రిజర్వేషన్ అనేది రావడం కానిస్టేబుల్స్లో కూడా, దట్ విల్ ఆల్సో చేంజ్ ద పిక్చర్. ఓకే, దే హ్యావ్ టు వర్క్ విత్ విమెన్, దే ఆన్ పార్ విత్ దెమ్. సో ద మోర్ యూ ఎంటర్ ఇన్ టు దీస్ సర్వీసెస్, యూ విల్ చేంజ్ ద పిక్చర్ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్ అండ్ ఆల్సో ద సొసైటీ. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏం చెప్తున్నారు విందాం. లైఫ్లో రీబర్త్ ఇచ్చిన వాళ్ళు, మనకి బర్త్ ఇచ్చిన వాళ్ళు, సో వీ రెస్పెక్ట్ ఉమెన్ అలాట్. సో ఆల్రెడీ ఒక పాట ద్వారా చెప్పడం జరిగింది, సో హౌ వీ రెస్పెక్ట్ ఉమెన్ అనేది, మగవా సాంగ్ ఫ్రమ్ వకీల్ సార్. సో ఉమెన్స్ డే వచ్చినా ఎప్పుడు ఆ పాట టీవీలో అన్నిట్లో ఇట్ కీప్ ట్రెండింగ్ అనమాట. సో దట్స్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ వీ హ్యావ్ ఆల్ ఆన్ ఉమెన్. సో హ్యాపీ ఉమెన్స్ డే. వెనక నుంచి నడిపించిన వాళ్ళే, ముందుండి నడిపించేది వాళ్ళే. సో మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ఉమెన్, ఆల్ ది గ్రేట్ ఉమెన్, ఆల్ ది అచీవర్స్ అరౌండ్ ది వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ హారికని అడుగుదాము. హారిక, అతి చిన్న వయసులోనే మీరు చెస్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా అనిపించిందా మీకు, అయ్యో నేను అసలు చిన్నతనమే సరిగ్గా చూడలేదే, ప్రతిసారి ఇంట్లో చెస్ ఆడడమే అయిపోయింది, వేరే ఆటపాటలు లేవు, అలా ఎప్పుడైనా ఎక్కడైనా అనిపించిందా మీకు? టు బీ ఫ్రాంక్, చిన్నప్పుడు రోజు అనిపించేది. దట్స్ హౌ ఐ యూస్ టు కర్స్ మై లైక్ యు నో వై డిడ్ ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ అని. బట్ పెద్ద అయినాక ఐ అండర్స్టూడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ దట్ ఆ చైల్డ్హుడ్లో ఐ గాట్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీ కూడా ఉండదు. సో నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నౌ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. మ్యామ్, మీరు మీ చెస్ కెరియర్లో చాలా మైల్ స్టోన్స్ యూ క్రాస్డ్ అండ్ కమ్ టు దిస్ లెవెల్. ఎనీ వన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ దట్ యూ హ్యాడ్? నేను 37 weeks అప్పుడు ఐ ప్లేడ్ చెస్ ఒలింపియాడ్. ద జర్నీ వాజ్ సో బ్యూటిఫుల్ నౌ బికాస్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. నేను అనుకున్నది 4 months, నేను 38 weeks ఆడాలి అంటే ఐ వాజ్ లైక్ 4 months నుంచి బిఫోర్ హ్యాండ్. మెనీ పీపుల్ అన్నారు, అవసరం ఆ రిస్క్, ఇన్నేళ్ళ నుంచి ఆడుతున్నావు కదా, ప్రెగ్నెన్సీలో కూడా ఆడాల్సిన అవసరం ఏముంది అని. ఐ సెడ్ ఫస్ట్ టైం అది ఇండియాలో జరుగుతుంది, చెన్నైలో. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, నేను వదులుకోదలుచుకోలేదు. దిస్ ఈజ్ మై లైఫ్, చేస్తానేది నా లైఫ్. ఇన్నేళ్ళ నుంచి నేను ఇండియన్ చెస్ ఆడి, విమెన్ చెస్ ఆడి, ఇంత దగ్గరలో ఉన్న ఛాన్స్ని ఐ డోంట్ వాంట్ టు లీవ్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను, నేను ఆడతాను, ఇట్ డజంట్ మ్యాటర్, నేను ఆడతాను.
సో అయితే అయింది, అక్కడే డెలివరీ అవుతా కానీ ఐ విల్ గో, బట్ నాకు మెడల్ కావాల్సిందే అని చెప్పి ఐ వెంట్ దేర్ టు ప్లే. అక్కడికి వెళ్ళినాక లైక్ మేము ఆల్మోస్ట్ లీడింగ్, ఫస్ట్ టైం ఎవర్ వి వన్ ఇండియన్ విమెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచాము ఫర్ ద రికార్డ్, లైక్ దట్స్ అ హిస్టారిక్ మెడల్ విమెన్స్ చెస్కి. సో అది ఒక ఐ థింక్ సాటిస్ఫైయింగ్ మూమెంట్. బట్ ఒక బేబీ వచ్చినాక ఐ అండర్స్టూడ్ అది ఎంత ఇంపార్టెంటో. మేబీ సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ డిడ్ కైండ్ ఆఫ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ చేశాను డ్యూరింగ్ మై లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఐ థింక్ అది వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్. అండ్ దెన్ దట్ మూమెంట్ నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఆ మెడల్ తీసుకున్నప్పుడు వెన్ దట్ మెడల్ హ్యాస్ gone on my tummy, that's when I felt yes, I did something. నేను చాలా ఒక స్పెషల్ మూమెంట్ని, నా బేబీ కూడా నాతో పాటు మెడల్ గెలిచిందని ఆ మూమెంట్ ఫీల్ అయ్యాను. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో సీట్ తెచ్చుకుని తను విజువల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నప్పటికీ చక్కటి గాత్రంతో ఎంతో అందంగా పాడుతుంది శ్రావ్యమైన గొంతుతో శ్రావ్య. మనందరికీ తెలుసు పాడుతా తీయగాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. శ్రావ్య, స్వాగతం, సుస్వాగతం. నవరసమూలది నళినాక్షి జవగట్టి నీకు జవిసేసి, నవరసమూలది నళినాక్షి జవగట్టి నీకు జవిసేసి, శృంగార రసము సెలవుల నిండి సంగతి వీర రసము గోళ్ళ, శృంగార రసము సెలవుల నిండి సంగతి వీర రసము గోళ్ళ, రంగకు కరుణ రసము పెదవులను, రంగకు కరుణ రసము పెదవులను, అంగకు కూచముల అద్భుత రసము, నవరసములది నళినాక్షి, నవరసములది నళినాక్షి. శ్రావ్య వాళ్ళ అమ్మగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. చాలా చాలా బాగుంది మీ ఇద్దరిని ఇలా చూడడం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు శ్రావ్యతో కలిసి వచ్చారు, ఎక్కడికి వెళ్ళినా తనతో కలిసి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మా శ్రావ్య గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా మా శ్రావ్య అమ్మగా పిలిపించుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రావ్య, ఎలా అనిపిస్తుంది శ్రావ్య ఇక్కడ రావడం? హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ స్టూడెంట్స్ అందరికీ అండ్ ఎన్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ మధ్య నేను అంత ఎక్కువగా టీవీలో కనిపించకపోయినా కూడా గుర్తుపెట్టుకుని మరీ పిలిచి ఇలా ఆనర్ చేస్తున్నందుకు రియలీ రియలీ థ్యాంక్ఫుల్. ఇలాంటి వనితని ఎలా మర్చిపోతుంది వనితా టీవీ? అంటే ఇట్స్ అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే నేను అదృష్టవశాత్తు మా పేరెంట్స్ ఇచ్చిన ఒక చిన్న సపోర్ట్ వల్ల ఐఎస్బిలో ఎంబీఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇవాళ ఒక అమెరికన్ బ్యాంక్లో సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అంటే ఒకటే చెప్పగలను, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. బట్ నా కేసులో బిహైండ్ a successful me there are two people, oka woman and a man. So I think ఒక ఉమెన్ లైఫ్లో ఒక మ్యాన్ రోల్ని చాలా మనం ఒక్కొక్కసారి చాలా మర్చిపోతూ ఉంటాము. బట్ ఈ వేదిక మీదుగా మా అమ్మకి ఎంత థ్యాంక్స్ చెప్పాలో మా డాడీకి కూడా అంతే. అంటే థ్యాంక్స్ చెప్పలేము యాక్చువల్లీ, బికాజ్ పేరెంట్స్కి ఏం థ్యాంక్స్ చెప్తాము. బట్ ఒకటే ఏం చెప్పగలను ఈ స్టేజ్ మీద అంటే, యాజ్ అ ఉమెన్ వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని నాకు కుదిరినంత వరకు వేరే వాళ్ళకి ఇస్తూ ఆ ఇన్స్పిరేషన్ని అలా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను. అంతే. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
పట్టుదల ఉంటే సాధించనిది లేదు, పేదరికం ఏమాత్రం అడ్డు కాదు అని మరోసారి మనందరికీ ప్రూవ్ చేసింది అదసర నందిని. తన కథనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. బరిలోకి దిగిందంటే పథకం ఖాయం. పేద కుటుంబంలో పుట్టిన తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటోంది అగసర నందిని. తండ్రి ఎల్లప్ప చాయ్వాలా, తల్లి అయ్యమ్మ ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ 3 పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ పెంచుకున్న ఆమెను తల్లిదండ్రులు ఏనాడు నిరుత్సాహపరచలేదు. ఆటల్లో ప్రోత్సహిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి సందర్భంలో గురుకుల విద్యాలయాల రూపంలో నందినికి చక్కటి అవకాశం దక్కింది. ఆటల్లో ఆమెకున్న పట్టుదల గమనించిన వ్యాయామ ఉపాధ్యాయులు ఆమెను బాగా ప్రోత్సహించారు. ఆ ఎంకరేజ్మెంట్తోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలో తన పవర్ ఏంటో చూపించింది. ఆ తర్వాత జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడటంతో నందిని పరుగుకు మరింత బలం చేకూరింది. హార్డిల్స్, లాంగ్ జంప్లోనూ ప్రవేశం ఉండటంతో ఆసియా క్రీడల్లో హెప్టథ్లాన్లో పోటీ పడింది. 4 నెలల పాటు శ్రమించింది. రోజుకు 10 గంటలకు పైగా ట్రాక్ పై సాధన చేసింది. ఫైనల్ గా అంతర్జాతీయ స్థాయిలో మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించింది. ఈ గౌరవం ఆమెకు అంత ఈజీగా రాలేదు. ఎన్నో అవమానాలు, మరెన్నో ఆటుపోట్లను భరించి అడ్డంకులు దాటుకుంటూ ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసింది. నందిని, స్వాగతం, సుస్వాగతం. హార్టీ కంగ్రాచులేషన్స్ నందిని. నా పేరు నందిని అగసర్ మ్యామ్. రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను బ్రాంజ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లన్లో. నేను 2018లో స్టార్ట్ చేశాను నా ట్రైనింగ్. అండ్ అక్కడి నుంచి నేను ఇప్పటి వరకు నేను 40 నేషనల్స్ ఆడాను, 14 నుంచి 45 నేషనల్స్. ఇన్ దట్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ 30 నేషనల్ మెడల్స్ అండ్ 3 ఇండియన్ రికార్డ్స్ నా పేరు మీద ఉన్నాయి. అండ్ 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. దాంట్లో జూనియర్ వరల్డ్ అండర్-20 2 times ఆడాను. అండ్ ఏషియన్ గేమ్ వాజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాది. సో 4 yearsలో ఇంత మంచి అచీవ్మెంట్ రావడం మా కోచ్కి వెళ్తుంది. ఈజ్ నాగపురి రమేష్ సార్, ద్రోణాచార్య అవార్డీ. అండ్ గోపీచంద్ అకాడమీలో ఉంటాను. సార్ గోపి సార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మా ఫాదర్ టీ షాప్లో పనిచేస్తారు. అండ్ మమ్మీ రాలేకపోయారు ఆ పని వల్ల. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఏంటంటే నేను ఏం చేసినా నన్ను స్టాప్ చేయకుండా, నువ్వు ఏం చేసినా మేము వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాము అని అన్నారు కాబట్టి నేను ఇంత స్థాయికి వచ్చగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మహిళా దినోత్సవ సందర్భంగా యాక్టర్ ఆది గారు ఏమంటున్నారో విందాం. ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో ఉమెన్స్ అందరికీ మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అండ్ ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ డే. అండ్ దే ఆర్ ఐ థింక్ ఈరోజు మెన్ ఉమెన్ అనే తేడా లేకుండా అందరం కూడా ఈక్వల్గా దూసుకెళ్ళిపోతున్నారు. ఉమెన్స్ క్రికెట్ కూడా వచ్చేసింది. ఉమెన్స్లో కూడా, స్పోర్ట్స్లో కూడా ఉమెన్స్ ఎందులోనూ తక్కువ కాదు. అండ్ దే ఆర్ రాకింగ్ ఎవ్రీవేర్. ఆల్ ఫీల్డ్స్ చూసినా ఉమెన్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ అండ్ పాయిస్డ్ విత్ మెన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ నా శుభాకాంక్షలు. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ దట్ వీ మస్ట్ స్టాండ్ అప్ ఫర్ ourselves and we must stand up for our sisters and daughters. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే మీకు. అయితే చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఇన్ని గుణాలు ఉన్నాయని, మీలో ఎన్ని సుగుణాలు ఉన్నాయని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు మీ ఇంట్లో? అంటే కనిపెట్టింది అయితే మా పేరెంట్సే, మా అమ్మ నాన్న. కానీ నేనే కాదు, అందరు పిల్లలు కూడా ఇది అచీవ్ చేయొచ్చు. ఇఫ్ యూ గెట్ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ గర్ల్ చైల్డ్ కెన్ డూ వండర్స్ ఇన్ దేర్ ఫీల్డ్ అని నేను చెప్పగలను. ఎందుకంటే మన భారతదేశం చరిత్రలో ఆడపిల్లలు మరియు మహిళలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజినీ నాయుడు లాంటి మేధావులు, యోధులు పుట్టిన భూమి మన దేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడం మన ధర్మం అని ఐ కెన్ సే. I am Faiza Hamid. My question to you is, as they say that behind every successful person there is somebody who is always supporting you. So for you, who was that one person? Not one person. I would say my mother and father. అమ్మ నాన్న ఇద్దరు, కానీ మోస్ట్లీ మై ఫాదర్.
అండ్ బికాస్ ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే చెప్తారు కదా, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దిన మా అమ్మ వడి అని బడి. ఇది నా విజయానికి మూల మంత్రం. మీరు ఎప్పుడైనా లోగా డిప్రెషన్గా ఫీల్ అయ్యారా? స్ట్రెస్గా అంటే కొంచెం డౌన్గా ఫీల్ అయినప్పుడు దెర్ ఈస్ ఆల్వేస్ మై మదర్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ, అండ్ ఫాదర్ సైడ్ నుంచి కూడా మారల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఐ లిజన్ టు మ్యూజిక్, డివోషనల్ మ్యూజికే కానీ లైట్ మ్యూజికే కానీ, అండ్ మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, సో ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ హౌ ఐ cope up with this. What is the most challenging part in your whole life, ma'am, as a tennis player? At a young age, as 8 years లో 10th కంప్లీట్ చేయడమే కానీ 10 yearsలో ఇంటర్మీడియట్, 13లో గ్రాడ్యుయేషన్, 15లో పీజీ, ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. సో చిన్నప్పటి నుంచి నన్ను అంటే అన్ని రంగాల్లో రాణించాలి అనేసి ఒక ప్లాన్ చేసి ముందుకెళ్ళాను. సో అదే కాకుండా అంటే వితౌట్ ప్లానింగ్, వితౌట్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సో అలా చేస్తే 100% వీ కెన్ బీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు మాటల్లో చూసా, మీరు మాట్లాడే ప్రతి మాట చాలా స్ట్రాంగ్గా ఉంది. వాట్ ఎవ్రీ గర్ల్ ఆర్ ఉమెన్ షుడ్ డూ టు బీ లైక్ దట్? చూడండి, లైక్ అవి ఆ వర్డ్స్లోనే చెప్పాలంటే మా నాన్న చెప్తూ ఉంటారనమాట, లైక్ ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో ఆడపిల్లలు మరియు మహిళలు లేని ఇల్లు అంటే ఉన్న ఇల్లు, ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవెల అని నేను చెప్పగలను. సో అందుకే అమావాస్య చీకటిలో నిన్ను చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. అండ్ ఉమెన్ ఆల్వేస్, ఉమెన్ అంటే ఆదిశక్తి ప్రతిసారి నేను చెప్తాను. సో లైక్ జీవితం అనేది ఉప్పొంగే జలపాతం. సో గుండెల్లో చెలగాటం ఆడడం సహజం. అలాంటి సమయంలో ఆడశక్తి తోడు నీడ ఉంటూ ఆశని లక్ష్యం చేరే అస్త్రం మరియు ఆయువు పెంచే అమృతం. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనల్ని ప్రేరణ ఇస్తుంది. సో అందుకే మనం ఆడవారిని ఆదిశక్తి అని చెప్తాము. సో బేసిక్గా మహిళల్లో లైక్ ఉమెన్లో సమయ ఆధారంగా వారి యొక్క హోదా, గుర్తింపు, దాయిత్వం మారుతూ ఉంటుంది. మనం చూస్తే ఒకసారి తల్లిగా, ఒకసారి చెల్లిగా, మరోసారి జీవని సంగినిగా ఉండొచ్చు. కానీ ప్రతిసారి విశాలమైన హృదయంతో తోడు నీడగా ఉంటారు. అందుకే నేను చెప్తాను, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ. వెరీ నైస్. పాప్ సింగర్గా మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, కొంచెం యాక్టింగ్ కూడా చేశారు. అలాంటి టైంలో ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళారు మీరు? అంటే అది ఒక ఐ థింక్ అది న్యాచురల్గా మన అందరిలో ఉంటుంది 100%. బట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ట్రిగర్ అవ్వచ్చు. నాకు ప్రాబబ్లీ ఇట్ వాజ్ దట్ టైం. ఒక యాక్చువల్గా వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే నేను ఒక ఆల్బమ్ ప్లాన్ రెడీ చేశాను, విచ్ హ్యాడ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అండ్ వేదంతో బ్లెండ్ చేసి దాని మీద ఒక వర్క్ చేశాను. కొంత ప్రెజెంటేషన్ రెడీ చేసి ఇలా చేయాలి అలా అనుకున్నా అనుకొని అది ఆలోచిస్తుండగా ఎందుకో ఒకసారి ఆశ్రమం వెళ్ళి చూసి రమ్మని ఎవరో అన్నారు. సో అక్కడికి వెళ్తామైంది అండ్ ఐ సాట్ ఇన్ ద ధ్యాన్లింగ అండ్ సంథింగ్ హ్యాపెన్ టు మీ. అండ్ అక్కడి నుంచి కొంచెం అది కాస్త ఇట్ జస్ట్ వెంట్ అన్ అదర్ డైరెక్షన్ అనమాట. అండ్ నేను ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేశాను. వెనక్కి రాగానే హైదరాబాద్లో అవుతూ ఉండింది, చేశాను. ఆ ఇనిషియేషన్ అయ్యి అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు కలిగినందుకు యాజ్ అ జెస్చర్ ఆఫ్ థ్యాంక్స్ నేనేమి డొనేట్ చేయగలను అంటే నా గొంతు, వాట్ ఎవర్ ఐ హవ్ బిన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అన్న ఆలోచనతో ఐ ప్రపోజ్డ్ దట్ ఇషానా అని ఆయన పేరు పెట్టారు సద్గురు ఆల్బమ్కి. బట్ ఐ ప్రపోజ్ దట్ ఐ డూ మ్యూజిక్ ఆఫరింగ్ అని అనగానే చేయమన్నారు. పాటలు ఆయన ఏవో లిస్ట్ ఇచ్చారు, కానీ ఎందుకో తెలీదు నాకు వేరే లిస్ట్ వైపుకి, వేరే పాటల వైపుకి నా మైండ్ వెళ్ళింది. నేను అవి రికార్డ్ కూడా చేసేసాను. ఆయన కూర్చోబెట్టి ఒక ఆల్మోస్ట్ 45 minutes to 1 hour ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని ఒక్కొక్క పాట విన్నారు. అసలు ఆ రోజుల్లో అలా టైం ఉండింది ఆయనకి. ఇప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ యూ హ్యావ్ టు సీ హిమ్. సో అన్నీ విని ఆయన ఆలోచన ఏంటి అవన్నీ చెప్పారు. వాట్
షుడ్ స్టే, వాట్ మేబీ ఇక్కడ ఇది చేయొచ్చేమో, అట్లా అది చేయొచ్చో, వాట్ ఎవర్ ఇవన్నీ జరిగినాయి. అలా ఆయన ఆల్బమ్ పేరు పెట్టారు. ఒక పాట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నే పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే శివరాత్రి ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని బ్లెండ్ చేస్తూ మా కోసం ఒక మంచి పాట. योगीश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय सर्वेश्वराय सदाशिवाय ॐ नमः शिवाय. రాజా రవివర్మను స్ఫూర్తిగా తీసుకుని గొప్ప ఆర్టిస్ట్గా ఎదిగింది ఒక మహిళ. పోలియో సోకినా కూడా మదిలో మెదిలే ఊహలకు తన కుంచెతో మంచి రూపాన్నిస్తూ తనకు తానే సాటని నిరూపించుకుంది నారా విజయలక్ష్మి. మరి ఆవిడ కథనాన్ని చూద్దాం. ది గ్రేట్ ఆర్టిస్ట్ రవివర్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ముఖ్యంగా చిత్రకారులకు ఆయన ఆరాధ్య దైవం. అలాంటిది ఓ యువతి రవివర్మను స్ఫూర్తిగా తీసుకుని గొప్ప ఆర్టిస్టుగా ఎదిగారు. ఆమె ఎవరో కాదు, నారా విజయలక్ష్మి. దురదృష్టవశాత్తు విజయలక్ష్మికి 3 ఏళ్ల వయసులోనే పోలియో సోకింది. ఎడమ చెయ్యి మాత్రమే పనిచేస్తుంది, కుడి చెయ్యి 2 కాళ్ళు పనిచేయవు. ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే ఆమె అక్కా తమ్ముడు సైతం అంధులు. నారా విజయలక్ష్మిది తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లి. తల్లి ప్రమీల, తండ్రి నరసింహులు ఊరూరా తిరిగి దుస్తులమ్మి కుటుంబాన్ని పోషించుకునేవారు. చిన్నతనం నుంచి విజయలక్ష్మికి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. దూర విద్య ద్వారా చదువుకుంటూనే ఆన్లైన్ క్లాసులు వింటూ ఆ కళలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. అందుకే తనకు అవకాశం ఉన్న ఎడమ చేత్తో మాత్రమే చిత్రాలు గీస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు నారా విజయలక్ష్మి. సో విజయలక్ష్మి గారు చక్కగా ఈ ఆర్ట్ అనేది ఎప్పుడు కనుక్కున్నారు? నాకు వచ్చు ఇలా వేయడం, నేను వేస్తాను అన్నది ఎప్పుడు కనుక్కున్నారు? ఏ వయసులో? నా చిన్నప్పటి నుండి నేను అంటే నా లైఫ్ ఎట్లా అంటే 4 గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఆ టైంలో నేను ఎక్కువ బుక్స్ చదివేదాన్ని, పేపర్లో అట్లా వచ్చిన బొమ్మల్ని అట్లా ప్రాక్టీస్ చేస్తూ స్టార్టింగ్ చేసినాను. ఇంకా స్కూల్ స్టేజ్లో కూడా ఇంకా మా స్కూల్ మా ప్రిన్సిపల్స్ వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి దాదాపు ఒక 5 సంవత్సరాలుగా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాను. నేషనల్ ఇంటర్నేషనల్ కాంటెస్టుల్లో కూడా పార్టిసిపేట్ చేసినాను. అట్లానే నాకు ఒక గాడ్ గిఫ్ట్గా నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ పెట్టడం, కరోనా కష్టకాలంలో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం, దాదాపు 20,000 మంది పార్టిసిపేట్ చేసి అందులో ఒక 700 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అందులో నేను సెలెక్ట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మనిషికి వైకల్యం ఉన్నా, ఏదైనా లోపం ఉన్నా అది ఇంకా దానివల్ల మన మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోతూ ఉంటారు. అంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నాకు భగవద్గీతలో ఒక చిన్న మాట బాగా ఇంప్రెస్ చేసిందను. మనకు జీవితం అనేది భగవంతుడు ఊరికే ఇవ్వడు, ఏదో కారణం చేతే ఇస్తాడు. అంటే నా జీవితానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందన్న గట్టి దృఢ విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను. నేను అనుకోకుండానే ఇంతవరకు వచ్చినాను. ఇంకా జీవితంలో కూడా చాలా సాధించాలని నేను అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. వెరీ నైస్. సర్వీస్ చేయటానికి ఇంటెన్షన్ ఇస్ బిగ్గర్ దెన్ ఎవ్రీథింగ్. అవును, సంకల్ప బలం. సేవ చేయటానికి సంకల్ప బలమే అనేది మీరు ప్రూవ్ చేశారు. మీరు ఇవాళ మాకు అందరికీ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మేమందరం మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంచి చేయాలి, మా వంతు ఇంకా సొసైటీకి కానివ్వండి, మీరు చేసే మంచి పనిలో కూడా మేము ఇంకా ఏం చేయగలం అనేది కూడా
చేస్తాము అని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాము. అంటే మేము భాగస్వాములు అవుతాము అని చెప్తున్నారు. నీ కాటుక కండ్లు పోలినందుకే మబ్బులు కురిసే సినుకు నీ సల్లటి సేయి సోకితే సాలు ఎన్నెలకొస్తది కునుకు మచ్చలేని నీ నవ్వుల గుణమే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అందరూ ఉమెన్ ఈ డే మనము ఓన్లీ సింగిల్ డే కాకుండా ఆల్ 365 days వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఉమెన్ అండ్ ఉమెన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ డే రావాలని నేను అనుకుంటున్నాను. ఆల్ ఉమెన్ ఇప్పుడు చాలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నారు అండ్ నైస్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అండ్ వేర్ ఉమెన్ అందరూ టాపర్స్గా నిలుస్తున్నారు. ఇంకా కూడా ఎడ్యుకేషన్ స్టెప్పింగ్ స్టోన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. సో ఆ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండి వాళ్ళు పర్స్యూ చేసుకొని కంప్లీట్ చేయగలిగితే ఎడ్యుకేషన్ని గర్ల్స్, అది డెఫినెట్గా వాళ్ళ ఎకనామిక్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది. వారు జాబ్స్లో వెళ్తారు, వర్క్ ఫోర్స్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఇంకా సోషల్ ఎంపవర్మెంట్ కూడా వస్తుంది. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చేతన గారు, మీరు చెప్పండి, ఇటీవల కాలంలో ఇంత ఎడ్యుకేషన్ ఉన్న, ఇంత మోడర్నైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఉమెన్ ఎలాంటి ఒడిదుడుకులు ఇంకా ఫేస్ చేస్తున్నారంటారు యాజ్ అన్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఎ డాక్టర్? చెప్పండి. నేను యాక్చువల్లీ పోలీస్ సర్వీస్లోకి రావడం కూడా కారణం అదే. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇక్కడ ఉస్మానియాలో మనకి క్యాజువాలిటీలో వర్క్ చేస్తుండేమాట. చేస్తున్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్, ఐ డోంట్ నో ద రీజన్, ద టైమింగ్ ఆల్సో 4 o'clock ఆ టైంలోని 4 to 6 మధ్యన ఎక్కువ బర్న్స్ కేసెస్ వచ్చాయి, విమెన్ బర్న్స్ కేసెస్ మరి. సో యూజువల్లీ కిరోసిన్ పోసేసి అట్లాగొచ్చే. సో మాకు ఒక అక్కడ మన వెయిన్స్ వెతుకుతూ ఒక మైక్రో సర్జరీ లాంటిది చేస్తాం. దెన్ కాన్వర్జేషన్ వింటాం అన్నమాట, పేషెంట్ విత్ ద పోలీస్ ఆఫీసర్, ద పేషెంట్ విత్ ద పేరెంట్స్ మాట. సో యూజువలీ పిల్లల్ని చూసుకునేది ఎవరు అనేది ఉద్దేశం ఉంటుందేమో, అందుకని షీ డజంట్ అట్టర్ ద వర్డ్ ఆఫ్ ద హస్బెండ్ మాట. హస్బెండ్ పేరు యూజువల్లీ చెప్పదు. బట్ పేరెంట్స్ వస్తే మనం వినే ఆ కాన్వర్జేషన్ మన పక్కనే విల్ బి దేర్, విల్ బి డూయింగ్ దట్ మైక్రో సర్జరీ లాంటిది. సో అప్పుడు మనకి ఆ కాన్వర్జేషన్ అంతా కూడా వైలెన్స్ దట్ హస్బెండ్ ఉండేది యూజువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అట్లా ఉండేది. సో నాకు చాలా కష్టంగా ఉండేది వినడానికి, బికాజ్ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఉండేది. సో ఇంకా మనకి డిస్క్రిమినేషన్ ఉందా అంటే దట్ ఈస్ వన్ రీజన్ వై ఐ కేమ్ టు, అది దట్ ఈస్ అ ట్రిగరింగ్ పాయింట్ వై ఐ షుడ్ నో మోర్ అబౌట్ ఈ సోషల్ రీజన్స్ ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలనేది. దట్ వాజ్ కైండ్ ఆఫ్ అ ట్రిగరింగ్ పాయింట్. ఆ తర్వాత అట్లాగా చూసిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఇఫ్ యూ సీ ద సెక్స్ రేషియో అంటాం కదా మనం, ఎంతమంది ఒక 1000 మెన్కి ఎంతమంది విమెన్ ఉన్నారంటే 933 యాజ్ ఆఫ్ నౌ, రైట్, ఇన్ హోల్ ఆఫ్ ఇండియా. సో మిగతా మరి 60 and odd విమెన్ ఏమైపోయారు? జనరల్ న్యాచురల్గా చూసినా కూడా విమెన్ ఎక్కువ ఉంటారన్నమాట. ఒక 1000కి మోర్ దెన్ 1000 విమెన్ ఉండాలి. దట్ ఈస్ పాపులేషన్ స్టడీస్ ప్రకారంగా కూడా దట్ ఈస్ హౌ సైంటిఫికల్లీ ఏమైపోయారు. సో సో విమెన్ ఆర్ నాట్ వాంటెడ్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది, అంతే కదా, అల్ట్రాసౌండ్ అనేది. సో డిస్క్రిమినేషన్ అంటే వన్స్ ఒక్కోసారి ఇక్కడ ఉన్న వర్కింగ్ విమెన్ కానీ అందరు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇఫ్ యూ నో ద రైట్స్ మోర్, మనకి పెయిన్ కూడా ఎక్కువ అయిపోతుంది, రైట్, బికాస్ మై రైట్స్ ఆర్ బీయింగ్ డినైడ్ అనే ఫీలింగ్. మై కిడ్ మై కైండ్, రైట్. దిస్ ఇస్ సుష్మిత. మీరు 20 years బ్యాక్ యాంకర్గా పనిచేశారు కదా, తర్వాత ఎన్నో రకాల బాధ్యతల్ని స్వీకరిస్తూ వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? నాన్నగారు అంటే నేను మా మామయ్య గారు నాన్నగారు అంటాను అనమాట. వెళ్ళి నాన్నగారు నేను రేపు జెమినీ స్టూడియోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇట్లా యాంకరింగ్ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది, నేను వెళ్ళి కలుస్తాను అని. మా ఫ్యామిలీలో నా పుట్టింట్లో కానివ్వండి, నా మెట్టింట్లో కానివ్వండి, నా అదృష్టం ఏంటంటే ఏదన్నా అవకాశం వచ్చింది మీ ప్రయత్నిస్తాను అంటే నన్ను ఏ రోజు ఇదేంటి ఎందుకు వద్దు అని ఎప్పుడు ఆపలేదు. నీకు చేయాలని ఉందా అమ్మా అన్నారు.
అవకాశం ఎందుకు వచ్చిందో తెలీదు, నన్ను ఎందుకు అడిగారో తెలీదు, అసలు ఏంటో నేను వెళ్ళి కనుక్కుంటాను, నాకు చేయాలని ఉంది, నన్ను ఏదో ఒక కారణం ఉంటేనే కదా నన్ను యాంకరింగ్ చేస్తావా అని అడుగుంటారు, సో నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పాను. వెళ్ళి కలిసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ నైస్ టాక్ షో, మార్నింగ్ టాక్ షో. సమాజంలో చాలా అచీవ్ చేసిన ప్రముఖుల్ని వాళ్ళు ఎట్లా వాళ్ళ జర్నీ ఏంటి అని వాళ్ళతో మాట్లాడి ఆ జర్నీని రికార్డ్ చేసే ఒక టాక్ షో. ఆ టైంలోనే ఐ వాజ్ స్టడింగ్, సో ఐ was trained as a rural empowerment consultant. So then I worked for international governments as rural community development consultant. మీది లవ్ మ్యారేజ్ కదా, సో అప్పుడున్న లవ్ మ్యారేజెస్కి ఇప్పుడున్న లవ్ మ్యారేజెస్కి డిఫరెన్స్? అప్పుడు ఇప్పుడు నేను ఉండదమ్మా, ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ ఒకటే. అప్పుడు పేరెంట్స్ అప్పుడు లవ్ చేసామని ఒక మీరు 150 years బ్యాక్ వెళ్ళి లవ్ చేశానని చెప్పినా పేరెంట్స్ అప్సెట్ అవుతారు, ఇప్పుడు వచ్చి లవ్ చేసామని చెప్పినా అప్సెట్ అవుతారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మనమైతే పిల్లలకి ఇంకా బాగా సెలెక్ట్ చేస్తాము అనే ఒక దీంతో, అంటే వీ నో బెటర్ ఫర్ అవర్ చిల్డ్రన్ అని అంతే. వన్స్ దే నో ద బాయ్, దే నో ద ఫ్యామిలీ, దే ఫీల్ కంఫర్టబుల్. అండ్ మ్యారేజ్ వాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు అనుకుంటే ఇంకా దే ఫీల్ బెటర్. దే అన్ని శుభాంతరం అయినప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అంతే. అప్పుడు చెంప పగిలేది, ఇప్పుడు కొట్టడం మానేశారు అంతే తేడా నాకు తెలిసి. బట్ ఆల్సో ఇప్పుడు గర్ల్స్ ఆర్ మచ్ మోర్ క్లియరర్ ఆన్ వై అండ్ వాట్ ఆఫ్ చూసింగ్ అ పర్సన్. ఆ రోజుల్లో కన్నా ఇప్పుడు విమెన్ ఆర్ మచ్ మోర్ clear on why they're choosing a partner. And I think akka also parents are way more friendly today. ఒకప్పుడు నో అక్కడ ఎవరో నో అంటున్నారు, కెమెరా ప్యాన్ చేయండి అమ్మా, అమ్మా నాన్న చూడాలి అంటే అది వయసుని బట్టి మారుతుందేమో. బయటకు వచ్చినప్పుడు మహిళలకి మరుగు చాలా అవసరం. మరుగు దొరక్క అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాటి మహిళగా దాన్ని అర్థం చేసుకుని మొబైల్ షీట్ టాయిలెట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది నాగలక్ష్మి. మరి నాగలక్ష్మి గారి కథనం ఒకసారి చూద్దాం. మహిళల ఆత్మగౌరవం పెంచేవి మరుగుదొడ్లు. పట్టణాలు నగరాల్లో మరుగు దొరక్క మగువలు అవస్థలు పడుతుంటారు. ఎటు చూసినా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ భవనాలు తప్ప శౌచాలయాల జాడ కనిపించదు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నాగలక్ష్మి అనే మహిళ ఉన్నత ఆశయానికి పూనుకున్నారు. మగువలు పట్టణానికి వచ్చినప్పుడు పడే అవస్థలు సాటి మహిళగా అర్థం చేసుకుని మొబైల్ షీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నాగలక్ష్మి వయసు 30 ఏళ్లు, 2 డిగ్రీ పట్టాలు కూడా పొందారు. అయినా మొబైల్ టాయిలెట్లను నిర్వహించడానికి ఏమాత్రం సిగ్గుపడదు. ఈ టాయిలెట్ వాహనాన్ని ఒక చోట నుంచి మరొక చోటికి తిప్పుతూ సమర్థవంతంగా బాధ్యతలు చేపడుతోంది. ఆటోకు బిగించిన టాయిలెట్ను ఆమె రోజు ఉదయం 8:30 నుంచి పట్టణంలో స్త్రీలకు అందుబాటులో ఉంచుతారు. సాధారణంగా పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతుంటారు. వారు నాగలక్ష్మి ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ను చూడగానే ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉపయోగించుకుంటారు. ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతుకమ్మ అని ఆశీర్వదించడం నాగలక్ష్మికి సంతృప్తినిస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ మొబైల్ టాయిలెట్లు ఉపయోగించుకోవడానికి ఆమె ₹1 కూడా తీసుకోదు. నాగలక్ష్మి అంకిత భావాన్ని గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపారు కూడా. మహిళల ఆత్మ గౌరవం కోసం నాగలక్ష్మి పడే తపన ఎంతో అభినందనీయం. మీ ఐడియాకి మా జోహారు. చాలా చాలా అరుదుగా ఆలోచిస్తూ ఉంటారు ఇలాగా. ఎలా ఉందండి ఇక్కడికి రావడం? మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ఇలా ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు, నా భర్త. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు నేను ఆ బండి నడుపుతుంటే, అయినా నేను సిగ్గుపడలేదు. ప్రతి విషయంలో నా భర్త నాకు తోడున్నాడు. మా మున్సిపాలిటీ సిబ్బంది కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేస్తారు. ఎవరో ఒక్కరు కూడా ఒక మాట అన్నారు, అన్నా నేను ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. మీ అందరికి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగలక్ష్మి గారిలో ఏం నచ్చిందండి మీకు? అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీ పేరండి? గోవర్ధన్ మేడం. ఇంత దూరం మమ్మల్ని పిలిపించిన మీడియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
నాగలక్ష్మి గారు, మీకు 2 డిగ్రీలు ఉన్నాయి. ఎవరైనా డిగ్రీ ఉంది చదువుకున్నాం అంటే ఏంటి ఇలాంటి పనులు చేయొచ్చా అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది అసలు మీకు ఐడియా రావడమే చాలా గొప్ప ఉన్నతమైన విషయం. మరి ఇలాంటివి చేస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు? నేను ముందుగా ఈ పని చేస్తానన్నప్పుడు నా భర్త ఒప్పుకోలే. ఎందుకంటే నువ్వు డిగ్రీ బీఈడీ చేసి ఇలాంటి పని చేయటం బాగోదు అని అన్నారు. అయినా కానీ కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి మనం చెప్పుకోలేము. అలాంటి ఏదైనా కానీ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండటం కంటే ఏ ఉద్యోగమైనా చేయాలి కదని నా కుటుంబ పరిస్థితి ఆలోచించి నేను ఈ ఉద్యోగంలో ముందుకు అడిగేశాను. తర్వాత నా భర్త ప్రోత్సహించాడు నన్ను. చాలా సంతోషం. ఇప్పుడు ఎలా అనిపిస్తోందండి ఇన్ని రివార్డ్స్ అందుకుంటున్న నాగలక్ష్మి గారిని చూసి మీకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ అనిపించింది ఇంత చదివి పని చేయడం కరెక్ట్ కాదు అనిపించిందిలే, కానీ తర్వాత అర్థమైంది. మీరు చేస్తున్నది ఎంత గొప్ప పని అంటే, మేమందరం పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లో పనిచేస్తున్న వాళ్ళం, బయటకు వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళం. అత్యంత కష్టమైన ఎదుర్కొనే ఇదేంటంటే బాత్రూమ్సే సమస్య. అలాంటి సమస్యని మీరు సాల్వ్ చేస్తున్నారు వాళ్ళ సొసైటీలో గ్రౌండ్ లెవెల్లో అంటే చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న గోవర్ధన్ గారిని, మీ ఫ్యామిలీని చాలా మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఎంత ఉందో నాకు అర్థమవుతుందండి. అండ్ ఆల్ ద విమెన్ ఆఫ్ తెలంగాణ మీలో మీరు వాళ్ళలో చూసుకుంటున్నారు, రైట్? అండ్ దే షుడ్ నాట్ ఆ బాధ పడకూడదు అనుకుని మీరు ముందుకొచ్చి వాళ్ళందరి కోసం చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద విమెన్ ఆన్ ద తెలంగాణ స్టేట్, రైట్? ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మీకు, రైట్? బాధ పడకూడదు విమెన్ అనేది లోపల నుంచి అది వచ్చింది చూసారా, అది చాలా అరుదండి. యూఆర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇందాకటి నుంచి మైండ్లో కొన్ని తిరుగుతూ ఉన్నాయి. అండ్ మీ ఇద్దరిని చూసేసరికి అది ఇప్పుడు చెప్పాలనిపించింది. చాలా కారణాల వల్ల మేము ఇది చేయలేకపోతున్నాము, లేకపోతే వీ కాంట్. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆడదానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రైట్? అదొక్కటి ఉంటే ఏదైనా ఎదుర్కోగలం. అంటే ఇట్ జస్ట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ టు డూ ఎనీథింగ్. అండ్ మా హస్బెండ్ ఒప్పుకోలేదు, ఇంట్లో మగవాళ్ళు దే వోంట్ అలవ్ అస్ టు వర్క్, అట్లా చాలామంది ఉండొచ్చు సిచ్యువేషన్స్. కానీ మీరు అటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు కన్విన్స్ చేయగలిగారు, అవునా? సో అది మన ప్రతి ఒక్కరిలోనూ కూడా అది ఉంటుంది. మనం చేయలేము, ఒప్పుకోరు అనేది ఒక వంక. చెయ్యాలి అనుకుంటే ఆ శక్తి మనలో ఉండి, ఆ తాపత్రయం, యునో ద యు సీరియస్లీ వాంట్ టు డూ సంథింగ్, యూ క్యాన్ డూ ఇట్, అంతే. ఏది ఎదురు లేదు దానికి. మీరు ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అండ్ మీలాంటి ఒక హస్బెండ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఫెంటాస్టిక్. అంటే అటువంటి నుంచోని గర్వపడతా ఒక వైఫ్ వెనక నుంచోని చాలా ఆనందం నాకు, నా వైఫ్ ఇది అంటాం. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ విత్ మై హస్బెండ్, మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్తో చూసా. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటే ఎంతోమంది విమెన్ కూడా పైకి వస్తారు. యూనో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మ్యారేజ్ గురించి డెఫినేషన్ గోవర్ధన్ గారు ఇక్కడికి వచ్చి చూపించారమ్మా. కూతుర్ని చూసి గర్వపడి అదేంటి టైమ్స్లో దించి, భార్యని చూసి గర్వపడి బాష్పాలు పెట్టుకునే భర్త వచ్చే, అంటే ఇది నిజమైన మహిళా దినోత్సవ సెలబ్రేషన్ ఇవాళ. వనితా టీవీ ఇది ప్రేక్షకులకి చూపించి ఈ సెలబ్రేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆల్రెడీ మీరు అందరూ నేను అనుకున్నది చెప్పారు. నాకు ఒకటే, ఐ ఫెల్ట్ ద మూమెంట్ ఆవిడని సత్కరిస్తున్నప్పుడు ఆయన కళ్ళమట్ట నీళ్ళు పెట్టుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్ ఫర్ మీ. అంటే దట్స్ లైక్ దే సే దేర్ ఆర్ మెన్ who also support women like truly, and వాళ్ళు వెనక ఉండి ముందుకు పంపిస్తారు. I think this two people ఇంత ఆనందపడుతున్నారు చూడండి, వాళ్ళ ఫేసెస్ చూస్తే I felt like this is what life is. ఆనందం అనేది చిన్న చిన్న వాటిల్లో, పెద్ద పెద్ద వాటిలో అని కాదు. We have to find our moments
అండ్ నిజంగా లైక్ ఐ జస్ట్ ఫెల్ట్ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి వెన్ ఐ సా దెమ్. సో ఐ థింక్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు కమ్ హియర్ టు విట్నెస్ దిస్, టు మీట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ రియలీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేటి కార్యక్రమంలో ప్రముఖులు వారి అనుభవాల్ని మనకు తెలియజేశారు. మరికొంతమంది మనలో స్ఫూర్తి నింపారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని ఇదే స్ఫూర్తిని మహిళలందరూ కొనసాగించాలని కోరుకుంటూ మరోసారి మా వనితలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.